నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. బీఆర్ఎస్ భవనానికి రెవెన్యూ శాఖ నోటీసులు. బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్ తగులుతున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ ఆఫీసులో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నోటీసులో పేర్కొంది. పార్టీ కార్యాలయంలో కొనసాగుతున్న టీవీ ఛానల్ను మరో చోటికి మార్చుకోవాలని స్పష్టం చేసింది. న్యూస్ ఛానల్ ఎప్పటిలాగానే కాల్ చేస్తారో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన ఆఫీసులో 2011 నుంచి టీవీ ఛానల్ వ్యవహారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పలుమారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ ఛానల్ ను మరో భవనానికి షిఫ్ట్ చేసే ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టింది. ఇంతలోనే రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు పంపారు. ఈ నోటీసులపై తెలంగాణ భవన్ కు చెందిన వారు మీడియాకు వివరణ ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పటికే పలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయన భార్య పేరుపై ఆర్మూరు ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. తర్వాత అద్దె చెల్లించలేదు, అలాగే కరెంటు బిల్లు కూడా చెల్లించలేదు. దీంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే జీవన్ రెడ్డి ఆయన భార్య పేరుపై స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో లోన్ తీసుకుని వడ్డీ అసలు కట్టలేదు. దీంతో వారు కూడా నోటీసులు జారీ చేశారు. అలాగే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయన ఎస్టీల భూమి కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ బీఆర్ఎస్ పై ఆర్థిక పరమైనటువంటి నోటీసులను జారీ చేస్తూ బీఆర్ఎస్ కు నోటీసుల వెంటనే పంపిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం.